ఆయన ప్రీవియస్‌గా ఏ సినిమాలైతే తీసి ఎలాంటి రొట్ట సినిమాలైతే తీశారో హాయ్ అండి. సంక్రాంతి అంటే గుర్తొచ్చేదేంటండి మనందరికి ముందుగా? భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. ఇవి మనం జరుపుకునే సంక్రాంతప్పుడు. వీటిలతో పాటు పిండి వంటలుంటాయి. ఇంకా చాలా కొన్ని కొన్ని కార్యక్రమాలవి ఉంటాయి. దీంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ అంటే గుర్తొచ్చేదేంటండి? సినిమాలు. ఈరోజు సినిమాల గురించే మనం మాట్లాడుకుందాం. సంక్రాంతికి ఇటు 'రాజా సాబ్' దగ్గర నుంచి అటు ఎండింగ్ 'నారి నారి నడుమురారి' దాకా చాలా ఒక 5 సినిమాలైతే వచ్చినియి. ఆటిల్లో సంక్రాంతికి విన్నర్ ఎవరు? నాకు ఈ సినిమా నచ్చిద్ది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ముందుగా ఒక విషయం అండి. మనం సంక్రాంతికొచ్చిన 5 సినిమాల్లో 2 సినిమాలు మాత్రమే రివ్యూ చేసాం మనం. ఒకటి 'రాజా సాబు' రెండోదేమో 'మనశంకర వరప్రసాద్.' ఈ 2 సినిమాల రివ్యూలు కింద డిస్క్రిప్షన్‌లో లింకులుంటాయి. అక్కడి నుంచి క్లిక్ చేసి ఈ రివ్యూలు ఎవరైనా మీరు చూడకపోతే చూడండి. ఇంకా మిగతా 3 సినిమాలు 'భర్త మహాశైలకు విజ్ఞప్తి', 'నారి నారి నడుమురారి', 'అనగనగా ఒక రాజు.' ఈ 3 సినిమా రివ్యూస్ ఒక 1, 2 వీక్స్‌లో అయితే మీ ముందుకైతే వస్తాయి. అవి కూడా ఎలా ఉన్నాయో కూడా మీరు చూసి చెప్పండి. మీరు ఇక్కడి దాకా మీరు వీడియోని చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని నేను అనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడి దాకా చూసారు. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవటం వల్ల నా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్‌కైతే వస్తాయి ఖచ్చితంగా. అక్కడి నుంచి మీరు వెంటనే నా వీడియో అయితే చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసేసారు కదా! ఇంకా వీడియోలోకెళ్ళిపోతే సంక్రాంతికి ఫస్ట్ సినిమా ఏమొచ్చిందంటే 'రాజా సాబ్' స్టారింగ్ ప్రభాస్ గారు. హీరోయిన్స్‌ని ముగ్గురిని పెట్టారు. దానికి ఆల్రెడీ దాని రివ్యూ చేశానని చెప్పాను కదా! అంత పెద్దగా మాట్లాడను. జస్ట్ 1, 2 లైన్స్‌లో తేల్చేత్తాను. సంక్రాంతికొచ్చిన ఫస్ట్ సినిమా 'రాజా సాబు' చాలా మంది బాలేదన్నారు. డిజాస్టర్ అయింది చూసాం. కానీ దానికొచ్చిన కలెక్షన్స్ వైస్ చూసుకుంటే పబ్లిక్ టాక్ కూడా మిక్స్‌గా వచ్చింది. చాలా లోగా ఉంది. దానివల్ల కలెక్షన్స్ 205,00,00,000 మాత్రం వచ్చినాయి. డే 1 100 క్రోర్స్ కొట్టినా తర్వాత మెల్లగా ఆ క్రోర్స్ అన్ని తగ్గినాయి. ఎందుకంటే డే 1 100 క్రోర్స్ రావడానికి ప్రభాస్‌కున్న స్టార్డమ్ అలాగే ఈళ్ళు పెట్టిన రేట్లు. మా ఆంధ్రప్రదేశ్‌లో 800 పెట్టారు టికెట్ ప్రీమియర్‌కి. అందువల్ల 100 క్రోర్స్ రావడానికి వచ్చినాయి. సెకండ్ డే దగ్గర నుంచి అలా వీక్ వచ్చేటప్పటికి తగ్గింది. కానీ సినిమా హిట్టా ఫ్లాపా అని అడిగితే నా వరకు నచ్చింది. ఆ జెన్యూన్ పబ్లిక్ టాక్ రివ్యూయర్స్ అందరూ చెప్పిన ప్రకారంగా ఫ్లాప్. డిజాస్టర్ అసల. మాసివ్ డిజాస్టర్ అనుకోండి ఇంక. ఆ తర్వాత సెకండ్ సినిమా 'మనశంకర వరప్రసాద్' గారు. స్టారీ మెగాస్టార్ చిరంజీవి గారు. అలియాస్ మన శివశంకర వరప్రసాద్ గారు. ఆ సినిమాకి సంబంధించి అది ఎంత కొట్టింది? నియర్లీ 250-300 క్రోర్స్ దాకా ఎళ్తుంది. అంటే 250 క్రోర్స్ కొట్టింది. 300 క్రోర్స్ దాకా ఎళ్ళింది. అంటే ఇప్పుడది హిట్టా అని అడిగితే ఖచ్చితంగా హిట్టే అండి సినిమా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సినిమాని బడ్జెట్ పెట్టి దానికి మించి కొడితే అది ఖచ్చితంగా హిట్టే. ఫ్లాప్ ఎటువంటి ఆస్కారాలు లేవు. మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు 150,00,00,000 పెట్టి తీసిన సినిమా 300,00,00,000 వచ్చిందనగానే అది ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అది. ఇంక ఏసేసుకుంటారు పోస్టర్‌లు ఏసుకోవటమే. కలెక్షన్‌లొచ్చినియి, షేర్‌లొచ్చినియి, గ్రాస్ వచ్చింది. వాటెవర్ ఇంక. దాని తర్వాత 'భర్త మహాశైలకు విజ్ఞప్తి.' దీనికి అంతేం కనపట్లేదండి. ఎంతనేది సినిమా వాళ్ళు ఎవరు ఏసుకోలేదు. కానీ సినిమా బానే ఉంటదండి. ఓకే. పర్లేదండి. మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చారా అని ఎవరన్నా మాట్లాడితే నన్నడిగితే లేదండి. ఆయన ప్రీవియస్‌గా ఏ సినిమాలైతే తీసి ఎలాంటి రొట్ట సినిమాలైతే తీశారో, అలాగే ఇది కూడా మరీ అంత రొట్ట అనను. కాకపోతే బానే ఉంటదండి. ఆయన కమ్‌బ్యాక్ ఇవ్వటం అయితే జరగలేదు. కమ్‌బ్యాక్ ఫిల్మ్ అంటే చాలా బావుండాలి. ఇదంత పెద్దగా ఏం లేదు. జస్ట్ కామెడీ కూడా అక్కడక్కడ వర్కౌట్ అవుతదంతే. నాకంత ఏం లేదు. ఇది ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు టైపులోనే ఉంటది ఈ సినిమా. రివ్యూలో ఇంక పూర్తిగా మాట్లాడుకుందాం. దీని తర్వాత 'అనగనగా ఒక రాజు' అట్ ఏ సేమ్ టైమ్ అదే రోజు 'నారి నారి నడుమురారి' ఈ 2 సినిమాల గురించి. ఫస్ట్ 'అనగనగా ఒక రాజు' గురించి మాట్లాడుకుందాం. 'అనగనగా ఒక రాజు' అనే మూవీ నిజంగా సంక్రాంతికి నంబర్ 1 సినిమా అవుద్దని చాలా మంది అనుకున్న ఈవెన్ మా ఫ్రెండ్ ఒకడు కూడా చెప్పారు. ట్రైలర్ చూసాను చాలా వరస్ట్‌గా ఉందండి. నాకైతే నచ్చలేదు. నిజంగా నవీన్ పోలిశెట్టి గారు ఎందుకు 3 ఏళ్ళు టైం తీసుకున్నారో ఏంటో గాని, నేను ఆల్రెడీ ట్రైలర్ సంబంధించిన రివ్యూలో చెప్పాను మీకు. ఎందుకు 3 ఏళ్ళు టైం పట్టిందని.
మీకు సినిమా రివ్యూలో ఇంకొంచెం డీటెయిల్డ్ గా అయితే వస్తది. 3 ఏళ్ళు టైం తీసుకున్నందుకు పెద్ద ఏమన్నా ఇంపాక్ట్ ఉందా? సినిమా హిట్ అవుద్ది అంటే అదేం కనపడలేదండి. ఆయన ఏదో యాక్టింగ్ వైస్‌గా ఏదో చేశారు గానీ, మిగతా వాళ్ళ క్యారెక్టర్ అయన్నీ చూసి, ఇంకా ఆయన్నే లేపటం, సరిపోవటం అదే జరిగిపోయింది. లేపటం అంటే ఏదో కెమెరాలు పెట్టేసి, హై మూవ్‌మెంట్లు పెట్టారు అయ్యేం కాదండి. ఎక్కువ ఆయనే కనపడటం జరుగుతోంది. ఎందుకంటే ట్రైలర్‌లో కూడా అదే ఉంది. ఆయనే కనపడుతున్నారు. ఎక్కడ చూసినా ఆయనే. ఆ పంచులన్నీ ఎలా ఉన్నాయంటే మాసిపోయిన ఏదో వాడేసిన పంచుల్లాగే ఉన్నాయి. కొత్త పంచుల్లా ఏమీ లేవు. అది ఎందుకో తెలీదండి. అలా రాస్తున్నారు. ఇప్పుడు ఒక డైరెక్టరు 'త్రివిక్రమ్' ఉన్నాడనుకోండి స్క్రీన్ ప్లే బావుంటది. స్టోరీ బావుంటది. రైటింగ్ బావుంటది. కొన్ని కొన్ని సార్లు ప్రతి డైరెక్టర్ ఒకలాగే చేయగలడు. ప్రతిసారి హిట్ కొట్టగలడంటే మనం చెప్పలేం. ఇప్పుడు 'అనిల్ రావిపూడి' గురించి మాట్లాడుకుంటే మీరు అనేస్తా ఉంటారు. నేనంటున్నాను 'అనిల్ రావిపూడి' గారు ప్రతి సినిమా హిట్ కొట్టుకుంటూ వచ్చారు కదా! అని అడిగితే నిజంగా చెప్తున్నాను. 'ఎఫ్3' అందరూ అనుకుంటున్నారు కదండీ! 'ఎఫ్3' ఏం పెద్ద హిట్ కాదండి. ఏదో అంతంత కామెడీతో యావరేజ్‌గా ఎళ్ళిపోయింది కాబట్టి అది ఫ్లాప్ అవ్వలేదు కాబట్టి ఆయన హిట్‌ల్లో కనబడింది. నిజంగానే ఫ్లాప్ చేసుంటే సినిమాని 'అనిల్ రావిపూడి' గారికి ఒక ఫ్లాప్ ఉంది. అది యావరేజ్‌గా అలా ఎళ్ళిపోయింది. అందువల్ల ఆయన సినిమా హిట్‌లోనే ఉందది. ఫ్లాప్‌లోకి లేదు. యావరేజ్ వల్ల కొంచెం అబోవ్ యావరేజ్ ఆ రేంజ్‌లో ఉండటం వల్ల హిట్‌లోకెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు 'త్రివిక్రమ్' గారు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా! రైటర్ల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే 'అనిల్ రావిపూడి' రైటరే. 'త్రివిక్రమ్' గారు అన్నీ రాయగలరు. ఆయనకి స్టామినా ఉంది. అలాగా మనకి అన్నిటి మీద పట్టుంటేనే మనం డైలాగులు ఇవన్నీ పట్టుంటే బాగా రాయగలుగుతాం. ఏం లేకుండా మీరు ఫ్లో ఊహించుకొని రాస్తే పర్లేదు. ఫ్లో లేకుండా డైలాగులు రాయాలన్నప్పుడు మాత్రమే పడకూడదు. ఎందుకంటే ఫ్లోలో రాయలేం. మనం కథ చెప్తున్నప్పుడే ఫ్లోలో డైలాగులొచ్చినాయనుకో దానికి మనం అటాచ్‌మెంట్‌గా డైలాగులు అక్కడే మనం స్పాంటేనియస్‌గా రాసుకోగలుగుం. అప్పుడైతే ఎళ్ళిపోద్ది. అలా స్పాంటేనియస్ లేకుండా ఓన్లీ కథ ఇలా చెప్పేత్తన్నప్పుడు ఇక డైలాగులు రాయాలను, ఇక డైలాగ్ పెట్టాలి. ఇక్కడ ఏ డైలాగ్ అని మనం ఊహించుకున్నాం అనుకో కథకి తగ్గట్టుగా, ఆ మాటలనేవి అప్పుడు డైలాగ్ రైటర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని పెట్టుకొని, ఆయన పట్టుకొని ఆయన చేత రాయించుకోవాలి మనం దగ్గరుండి. ఇంక ఇదంతా అటు ఇటుగా ఎళ్తుంది గానీ, కమింగ్ టు ఇంక ఈ సినిమాలకొస్తే తర్వాత ఇంకా 'నారి నారి నడుమురారి' దగ్గరికొస్తే అండి, నా వరకు సంక్రాంతికి విన్నర్ 'నారి నారి నడుమురారి'. స్టారింగ్ శర్వానంద్ గారు, సంయుక్త మేనన్, సాక్షి వైద్య. నిజంగా సినిమా చాలా బావుంటదండి. కామెడీ అదరగొట్టారు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ బావుంటాయి శర్వానంద్ గారివి. కానీ నాకు మొన్నేదో ప్రెస్ మీట్ ఏదో జరిగింది. అందులో శర్వానంద్ గారు వాయిస్ విని ఇది నిజంగానే శర్వానంద్ గారి వాయిసా అన్నట్టుంది. కొంచెం ఎక్కడో ఒక డైలాగ్ దగ్గర శర్వానంద్ గారి వాయిస్ వినబడింది. కానీ ఆ గొంతుకు పోవటం ఏం జరిగిందో తెలీదు వాటెవర్. కానీ ఆయన వాయిస్ అయితే నేను గుర్తుపట్టలేకపోయాను ఆయన మాట్లాడుతున్నారని. ఒక డైలాగ్‌లో ఆయన వాయిస్‌లా ఇనబడింది. కానీ ఎందుకు మారిందో మనం చెప్పలేం. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మారొచ్చు కూడా. సో, సంక్రాంతికి విన్నర్ అయితే నా వరకు 'నారి నారి నడుమురారి' అండి. బడ్జెట్ వైస్‌గా మాట్లాడుకుని హిట్ కొట్టిన సినిమా ఏదన్నా ఉందంటే మన 'శంకర్ వరప్రసాద్' గారి సినిమా. నాకంత కామెడీ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు నేను చెప్తున్నాను. మీరు ఆ రివ్యూ ఎవరన్నా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింకులుంటాయి. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి మన 'శంకర్ వరప్రసాద్' గారి సినిమా రివ్యూ అలాగే 'రాజాసాబ్' రివ్యూ చూడొచ్చు. ఓవరాల్‌గా 'నారి నారి నడుమురారి' సంక్రాంతికి హిట్. మీరే సినిమా హిట్ అయిందనుకున్నారో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి. బాయ్. జై హింద్.